హాయ్ హలో వెల్కమ్ టు తెలంగాణ పిల్ల ఆంధ్ర పిల్లాడు. అందరికీ ఇష్టమైన బొబ్బట్లు ఎలా చేయాలో చూసుకుందామా. ఇంతకీ మీరు బొబ్బట్లు అంటారా, పోలలు అంటారా, భక్షాలు అంటారా? కమెంట్లో మెన్షన్ చేయండి. సరే, ముందు రోజు రాత్రి పప్పు నానబెట్టుకొని తెల్లవారి ఆ నీళ్లు మార్చుకొని కుక్కర్లోకి పప్పు మార్చుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, నూనె వేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు పెట్టుకున్నాను. ఈలోపు పిండి తయారు చేసుకుందామని కప్పు మైదా, కప్పు గోధుమ పిండి 2 తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఉప్పు వేసి కావలసినంతగా నీట్గా కలుపుకొని తర్వాత కొంచెం నీళ్లు వేసి ముద్దలా కలుపుకున్నాను. ఈ ముద్ద ఎలా ఉండాలి అంటే పూరి పిండిలా, మనము వేలుతో ఒత్తితే పిండి లోపలికి వెళ్ళేలా ఉండాలి. అప్పుడే మనకి భక్షాలు బాగా వస్తాయి, సాగున్నట్టుగా క్రిస్పీగా ఉంటాయి. ఈలోపు ఆల్రెడీ కుక్ అయిన పప్పుని వడబోసుకొని మెత్తగా నాకు ఉడికింది కాబట్టి దాన్ని నేను పప్పు గుత్తితో చేసుకుంటున్నాను. లేదంటే మీరు మిక్సీ పట్టేయచ్చు. నాకు ఇక్కడ బెల్లం భక్షాలు కావాలి, చక్కెర భక్షాలు కావాలి. నాకు చక్కెర వేయగానే పిండి అంతా బాగా పల్చగా అయిపోయింది. అందుకని చెప్పి పప్పుని కాసేపు పొయ్యి మీద పెట్టేసి ముద్ద అలా అయ్యే వరకు ఉంచాను. ముద్ద తయారైన తర్వాత కొంచెం ఆల్రెడీ నానిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దాన్ని ఒక చిన్న చపాతీలాగా చేసుకున్న దాంట్లో కొంచెము కలిపిన పప్పు ముద్దను పెట్టుకొని మళ్ళీ దాన్ని మొత్తం దగ్గరగా చేసుకొని, నాకు కర్రతో తాలిస్తే అంత బాగా వచ్చినట్టు అనిపించట్లేదు. అందుకని నేను కవర్కి మంచిగా నెయ్యి రాసేసుకొని చేయితోటే తాల్చేసాను. అప్పుడు నాకు చాలా బాగా వచ్చాయి. ఈలోపు పొయ్యి మీద పేనం పెట్టేసి దానికి మంచిగా నెయ్యి అంటించేసి అది వేడైన తర్వాత మనం తాల్చుకున్న బొబ్బట్టుని పెనం మీద వేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. అప్పుడు బొబ్బట్టు చాలా మంచిగా వస్తుంది, మనకి గట్టిగా కూడా అవ్వదు దానివల్ల. ఇంతకీ మీరు బొబ్బట్టు అంటారా, భక్షాలు అంటారా? కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.